ఈ నెల 25న మనకు తొలి ఏకాదశి రాబోతుంది. అది కూడా శనివారంతో కూడి వస్తుంది కాబట్టి రావి ఆకుతో ఇలా చేస్తే చాలండి. 5 నిమిషాల్లో 5 కోట్లు వచ్చి పడతాయి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. మీ జీవితం మారిపోతుంది. మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రావి ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే గనక ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. మన జీవితంలో ఉండే కొన్ని రకాల అప్పుల సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అన్నమాట. అందుకే మీరు ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గర కూడా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి. అయితే రావి చెట్టు శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తారు. అలానే కాకుండా ఏంటంటే చాలా పవిత్రమైన చెట్టుగా భావిస్తాం కాబట్టి ఈ రోజున రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక కొన్ని పనులు చేయటం వల్ల మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా పోతాయండి. దైవానుగ్రహం తొందరగా కలుగుతుంది. కాబట్టి మనం ఎలాంటి నియమాలను పాటించాలి, రావి ఆకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మనకు ఈ నెల 25 శనివారంతో కూడి ఏకాదశి వచ్చింది. అంటే ఇది తొలి పండుగ. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా అంటారు. దీన్నే పేలాల పండుగ కూడా అంటారు, శ్రేణ ఏకాదశి కూడా అంటారు కదండి. అయితే ఈ రోజున ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండటం, జపం చేయటం, జాగారం చేయటం చేస్తూ ఉంటారు. అలానే ఈరోజు పేలాల పిండిని కూడా తింటారు. అది తినటం వల్ల ఏంటంటే కనుక మనకు వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మనకు విముక్తి కలిగించుకోవచ్చు. శరీరానికి ఏంటంటే వేడి కూడా కలిగిస్తుందని భావిస్తారు. కాబట్టి పేలాల పిండిని అంటే నైవేద్యంగా చేసుకుని తినడం జరుగుతుంది కదా. అందుకే ఈ రోజున మీరు తప్పకుండా ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని అంటే ఇంట్లో మీరు పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత చక్కగా మీరు విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని దీప ధూప నైవేద్యాలతో పూజించండి. అంటే నైవేద్యాలతో పూజించిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా చక్కగా ఏంటంటే తులసమ్మకు అంటే నీళ్ళల్లో కొద్దిగన్ని పాలను కలిపి ఆ పాలను ఏంటంటే కనుక లక్ష్మీదేవికి సమర్పించండి. ఇప్పుడు చెంబడి నీళ్ళని తీసుకుంటే అందులో ఒక 2 స్పూన్లన్ని పాలు పోసి ఆ పాలతో కూడిన నీళ్ళని ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంటే తులసి మొక్కకు సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత ప్రదక్షిణలు చేయటం, అలానే కాకుండా ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక దీపం పెట్టడం, ఇదంతా కూడా చేసి ఓం తులసే నమః లేదంటే ఓం లక్ష్మీదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించుకుంటే సరిపోతుందండి. ఇంకా తర్వాత ఏంటంటే ఇంట్లో కూడా పూజ చేసుకుని పచ్చకర్పూరంతో చివరిగా హారతి ఇవ్వండి. పిండి దీపం పెడితే చాలా మంచిది. పిండి దీపం పెట్టడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి కుదిరితే పిండి దీపమే పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు నల్లటి వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు అయితే ధరించకండి. దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. కాబట్టి అలా అయితే చేయకండి. అనంతరం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కొంచెం అంత పచ్చకర్పూరం అంటే చిటికెడంత పచ్చకర్పూరం తీసుకొని ఆ కర్పూరాన్ని ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి. పచ్చకర్పూరంతోనే హారతి ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత ఈ పచ్చకర్పూరం ఉంటుంది కదా, కాసేపు వదిలేసిన తర్వాత దీన్ని తీసి మీ జేబులో పెట్టుకోండి. అంటే జేబులో అంటే కనుక పర్సులో పెట్టుకోండి. పచ్చకర్పూరం పర్సులో ఉంటే నిరంతరం డబ్బు మన కంటికి కనిపిస్తుందండి. ధన సమస్య ఉంటుంది కదా, అది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ పచ్చకర్పూరాన్ని ఏంటంటే కనుక ఈ రోజు పూజించుకొని మీ పర్సులో దాచుకుంటే చాలు. రూపాయి లేని చోట 2 రూపాయలు కనిపిస్తాయి, 10 రూపాయలు ఉండే చోట 20 రూపాయలు కనిపిస్తాయి. ఇలా సంపాదన ఏంటంటే కనుక పెరుగుతుందన్నమాట. అందుకే గుర్తుపెట్టుకొని మీరు ఈ విధంగా ఏంటంటే పచ్చకర్పూరంతో చిన్న పరిహారం చేయండి. పచ్చకర్పూరం ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా ధనం ఆకర్షించడానికి ఉపయోగపడుతుందండి. ఇక ఆ తర్వాత ఈరోజు ఆవుకు ఆహారం తినిపించండి. అంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కదండి. 7 ఏళ్ల దరిద్రం పోవాలన్నా, 1 కోటి జన్మల పుణ్యం రావాలన్నా, మన కోరికలు తీరాలన్నా, మనకుండే కొన్ని ఇబ్బందులు దూరం అవ్వాలన్నా సరేనండి, తప్పకుండా ఏంటంటే ఆవుకు కొన్ని ముఖ్యమైన అంటే ఆహారాలు పెట్టాలన్నమాట. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆవుకి ఆహారం పెట్టడం వల్ల మీకుండే సమస్త ఇబ్బందులు పోతాయండి. చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇంట్లో పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆవు కనిపిస్తే నమస్కారం చేసుకోండి. 3 దేవతలకు నమస్కారం చేసినట్టే. అలానే కాకుండా ఆవుకు దోసకాయ పెడితే మీ శత్రువులు మిత్రులుగా మారతారండి. ఆవుకు ఏంటంటే కనుక టమాటాలను పెట్టడం వల్ల మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. అలానే కాకుండా బెల్లంతో కూడిన ఆహారం పెట్టడం వల్ల కూడా మీరు కోరుకుంది ప్రతిదీ కూడా జరుగుతుంది. మీ కోరికలు తీరక మీరు ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, కోరికలు ఎలాగైనా సరే తీరాలని మీరు కోరుకుంటున్నా సరేనండి, ఆవుకు ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం అంటే చాలా మందికి సందేహం రావచ్చు, ఇలా బెల్లంతో కూడిన ఆహారం పెట్టొచ్చు. బెల్లం ఏంటంటే గనక బియ్యపిండి తీసుకోండి. ముందుగా ఏంటంటే బియ్యపిండి తీసుకొని అందులో బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసి ఆ తర్వాత ఏంటంటే అది ఆవుకు తినిపించండి. ఆ విధంగా తినిపించడం వల్ల మీ కోరికలు తీరుతాయి. లేదంటే మనము బియ్యం రొట్టె చేసుకుంటాం కదండి, అందులో బెల్లం నీళ్లు పోసి బియ్యం రొట్టె చేయండి. అలా చేసి కూడా ఆవుకు తినిపించవచ్చు అనమాట. ఆ విధంగా కూడా మన కోరికలు ఏంటంటే తీరుతాయి. మన జీవితంలో మనం కోరుకున్న కోరిక తీరాలి. మనకు చాలా ఏళ్ల నుంచి కూడా అంటే కొన్ని ఏళ్ల నుంచి కూడా అండి, మనకు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి కోరికలు ఉంటూ ఉంటాయి. అవి తీరవు. అవి తీరాలని మనం చాలా కోరుకుంటాం కదా, అలాంటి కోరికలు తీరిపోవటానికైతే ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పక ప్రయత్నించండి. అనంతరం వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుక అత్తరు కొనండి. అత్తరు మంచి వాసన కలుగుంటుంది కాబట్టి అత్తరు కొంటే మంచిదండి. అత్తరు కొన్న తర్వాత ఏంటంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, అత్తర్ని మీరు
తెచ్చుకున్న తర్వాత పూజ చేసే ముందు 10 నిమిషాల ముందు ఈ అత్తర్ని చేతిలో తీసుకొని ఒక 2-3 చుక్కలు అదంతా కూడా దేవుడి పటాలకు పెట్టండి. గులాబీ పూలతో కూడిన వాసన కూడిన అత్తరు కానీ, మల్లెపూలతో వాసన కూడిన అత్తర్ని కానీ తెచ్చుకోండి. కానీ ఏది పడితే అది తెచ్చుకోకండి. 2 ఫ్లేవర్లే బాగుంటాయి. 2 ఫ్లేవర్లే ఏంటంటే దైవానుగ్రహాన్ని కలిగిస్తాయి. కావున మీరేంటంటే కనుక ఈ 2 ఫ్లేవర్లో ఉండే అత్తరు తెచ్చుకొని చక్కగా ఇలా చేతికి రాసుకొని ఇంకా దేవుడి పటాలకు రాయండి. అలా దేవుడి పటాలకు పూయటం వల్ల ఏంటంటే కనుక దైవం మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదనమాట. మన ఇంట్లోనే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా అత్తరు అయితే కొనండి. అత్తరు మంచిదండి. అత్తరు దైవపరంగా ఏంటంటే కనుక మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట. మన జీవితాన్ని మారుస్తుంది. కావున ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెడితే మనకు అత్తరు బాటిల్ వస్తుందండి. అది తెచ్చుకుంటే మనకు చాలా రోజులు పనిచేస్తుంది అనమాట. అందుకే మీరు ఏంటంటే అత్తరు అనేది ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఈ అత్తరుతో ఏంటంటే ఇలా దేవుడి పటాలకు పెట్టొచ్చు, గుమ్మాలకు కూడా పూయొచ్చు అనమాట. కావున తెచ్చుకోండి. ఇంకా తర్వాత గల్లులుప్పు అండి. గల్లులుప్పు అంటే కనుక ఒక రకంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే రాళ్ళ ఉప్పుకొని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. రాళ్ళ ఉప్పు అతీత శక్తివంతమైన చాలా పవర్ఫుల్ అనమాట. రాళ్ళ ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పకుండా సిద్ధిస్తాయండి. అందుకే ఏంటంటే రాళ్ళ ఉప్పు కొంటే మంచిది. ఈ రోజు కావాలంటే మీరు ఏంటంటే ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత శనివారం కాబట్టి ఉప్పు దీపం అంటే మనం ఐశ్వర్య దీపం ఇంట్లో వెలిగించుకుంటాం. కావున మీరు ఇలా ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకేంటంటే మంచి జరుగుతుందనమాట. అందుకే ఉప్పు దీపం కూడా మీరు ఇంటికి అంటే ఉప్పు దీపం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ చక్కగా ఏంటంటే కనుక మీరు ఈ రావి ఆకు పరిహారం అనేది చేయండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే అప్పులన్నీ కూడా తీర్చుకోండి. మనం ఏంటంటే సంపాదించింది సరిపోకనో మన దగ్గర అంటే సమయానికి డబ్బు లేకనో మనం అప్పు చేస్తామండి. ఏదో ఒక రకంగా మన దగ్గర అంటే అప్పు చేస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ రావి ఆకుని తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మంచిది. ఇక ఆ తర్వాత మీకు ధన సమస్య విపరీతంగా ఉంటే ఏంటంటే కనుక దీపం వెలిగించి దీపంలో ₹1 బిల్లను వేయండి. దీపం కొండెక్కిన తర్వాత ₹1 బిల్లను ఏంటంటే కనుక దానం చేయండి. అలా చేస్తే మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట. మీకుండే అంటే కొన్ని రకాల సమస్యలు పోతాయని చెప్పొచ్చు. ₹1 బిల్ల లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి ఇలా ₹1 బిల్లను దానం చేయటం వల్ల ధనం అంటే వస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందన్నమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి. దీన్ని కూడా మీరు పాటించవచ్చు. దీన్ని కూడా మీరు ఆచరించవచ్చు. రెండోది వచ్చేసి విపరీతమైన కష్టాలు ఉన్నాయనుకోండి, అంటే మీ జీవితంలో మీరు భరించలేకపోతున్నారు, కష్టాలతో అంటే సతమతం అవుతున్నారనుకోండి, ఈ రోజున దీపం పెట్టిన తర్వాత యాలక్కాయని కానీ లవంగాన్ని కానీ వేయండి. రెండు ఒకటే, ఏది వేసినా పర్వాలేదు. మన కష్టమైతే పోతుంది, మన బాధ అయితే పోతుంది. అందుకే ఇలా దీపం వెలుగుతున్న దీపంలో ₹1 బిల్ల వేస్తే దానం చేయండి. యాలక్కాయని కానీ లవంగాన్ని కానీ వేస్తే ఏంటంటే కనుక అది ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. అలా పడేస్తే మంచిదనమాట. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే చేసుకోండి. ఆ తర్వాత ఈరోజు ఖచ్చితంగా రావి చెట్టుని తాకండి. రావి చెట్టు అత్యంత పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు. రావి చెట్టుని తాకితే సమస్త పాపాలు తొలగిపోతాయి, సమస్త పాపాలు వెళ్ళిపోతాయి మన జీవితంలో నుంచి. మనకు అదృష్టము ఐశ్వర్యం కూడా కలుగుతుంది. రావి చెట్టుని తాకినా, రావి చెట్టుని ముట్టుకున్న 2 చేతులతో రావి చెట్టు అంటే నీటిని సమర్పించిన, రావి చెట్టు కింద ఒక చిన్న దీపం పెట్టినా సరేనండి, మనకు జన్మ జన్మల దరిద్రాలు పోతాయని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా మీరు పరిహారం అనేది చేసుకోండి. ఆ తర్వాత ధనపరంగా అప్పుల పరంగా ఈ పరిహారం కూడా చేయండి. రావి చెట్టుని తాకి ఒక రావి ఆకుని పెద్ద సైజులో ఉండే ఆకుని కోసుకొచ్చుకొని అందులో ఏంటంటే 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లము, ₹5 బిల్ల ఎర్రపప్పు 1 స్పూన్ అంతా పోసి, టీ స్పూన్ అంతా. ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని మీకుండే అప్పుల సమస్యలండి, అంటే మీ జీవితంలో మీకు చాలా వరకు కూడా అప్పులు ఉండే ఉంటాయి. అప్పుల వల్ల మీరు చాలా సఫర్ అవుతారు కదా, అప్పుల వల్ల మీరు ఇబ్బంది పడిపోతారు కదా, అప్పు సమస్య పోవాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం అనేది చేయండి. అలానే కాకుండా మీరు ఈ పనిని చేయటం వల్ల, ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీ లైఫ్లో ఉండే కొన్ని రకాల బాధలు కూడా పోతాయండి. ఒక రకంగా చెప్పాలంటే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు. అప్పు సమస్య ఏదైతే ఉంటుందో దాని నుంచి మీకు విముక్తి కలుగుతుందన్నమాట. రావి ఆకు మీద ఇవన్నీ కూడా పెట్టినప్పుడు అవి పవిత్రంగా మారతాయి. అలా పవిత్రంగా మారిన వాటితో ఏంటంటే కనుక మనం పరిహారం చేసుకుంటే ఇంకా మనకు అధికంగా ఫలితం వస్తుంది. 5 నిమిషాల్లో మీరు అద్భుతాలు చూడగలుగుతారు. 5 నిమిషాల్లో మీరు కోరుకున్నంత డబ్బు కూడా లభిస్తుంది. అంటే ఇక్కడ మీకు కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చి పడుతుందని కాదండి, ధన ద్వారాలనేవి తెచ్చుకుంటాయన్నమాట. ఆగిపోయిన సంపద తిరిగి మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఒక మార్గాన మీ దగ్గరికి ఏంటంటే కనుక ఆ దైవమే అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవే డబ్బుని పంపిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ బెల్లం ఏంటంటే దైవానికి చాలా ఇష్టం. ₹5 బిల్ల అప్పుని తీరుస్తుంది. పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి. ఇవన్నీ కూడా మనం కలుపుతున్నాము. పప్పు అంటే గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కావున ఇదంతా కూడా తీసుకొని చక్కగా ఏంటంటే
గనక చేతిలో పట్టుకొని, లేదంటే ఆకులో పెట్టి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి తీసుకెళ్ళి మరలా ఆ యొక్క రావి చెట్టు దగ్గరే వదిలేసి వస్తే ఇంకా మంచిదండి. ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ధనానికి ధనము, అప్పుకు అప్పు తీరటం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఈ రోజున ఏంటంటే కనుక పరిహారం చేసుకొని రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలు ఏంటంటే కనుక పోగొట్టుకోండి. ఇటు ఒక రకంగా చెప్పాలంటే అప్పు సమస్యను తీర్చుకోండి, అలానే డబ్బును కూడా వచ్చేలాగా చేసుకోండి, ధన ద్వారాలను తెరిపించుకోండి, దైవానుగ్రహాన్ని కలిగించుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ యొక్క లైఫ్లో అంటే చాలా వరకు కూడా సంపాదిస్తాం కానీ రూపాయి కూడా మిగలదండి, సంపాదిస్తాం కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదండి అని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ధనం మిగలటానికి, ఐశ్వర్యం కలగటానికి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఏంటంటే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. రావి ఆకు చాలా పవిత్రమైన ఆకు. రావి ఆకుకు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది. రావి ఆకు చాలా పవర్ఫుల్గా పరిగణిస్తారు కాబట్టి రావి ఆకు మీద ఇవన్నీ కూడా పెట్టినప్పుడు రావి ఆకు ఏంటంటే కనుక ఇంకా శక్తివంతంగా మారుతుంది. మనం చేసే పరిహారం కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా సిద్ధిస్తుందండి. ఇలా చేసుకోండి. ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి, మనం బయట నుంచి కూడా కొనాల్సిన అవసరం లేదు కదా. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం పరిహారం చేసుకుంటే తొందరగా ఏంటంటే కనుక రిజల్ట్ ఉంటుందన్నమాట. తొందరగా మనం ఫలితం పొందొచ్చు. ఇది చేసిన తర్వాత మీరు ఇంట్లో చేసుకుని తీసుకెళ్ళి డైరెక్ట్గా రావి చెట్టు దగ్గర కూడా పెట్టొచ్చు. లేదు రావి చెట్టు దగ్గర చేసుకుంటామంటే ఆకును తీసుకుని దాని మీద ఇంకా పసుపు కుంకుమలు, బెల్లము, అలానే కాకుండా ఎర్రపప్పు, 5 రూపాయల బిల్లను పెట్టి నమస్కారం చేసుకొని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే కూడా సరిపోతుంది. ఆ విధంగా కూడా ఫలితాలు వస్తాయి, ఈ విధంగా కూడా ఫలితాలు వస్తాయి. మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి ఇలా ఇంకా మీరు ప్రయత్నించుకోండి. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు కూడా పాటించుకోండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరే మార్పుని చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఏకాదశి తిథి రోజున పసుపు రంగులో ఉండే బట్టలు కానీ ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరించండి. అలా ధరించి దగ్గరలో ఉండే మీరు అంటే విష్ణు ఆలయాలకు వెళ్ళేసి చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఉపవాసం ఉంటారు కదా, చాలామంది కూడా ఈరోజు ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం లేని వాళ్ళకి ఏంటంటే ఇవేమి వర్తించవు. ఒకవేళ మీరు ఉపవాసం ఉంటారనుకోండి, కటిక ఉపవాసాన్ని చేయకండి. కటిక ఉపవాసం చేయటం వల్ల ఏంటంటే ఫలితాలు అయితే రావండి. కటిక ఉపవాసం చేయటం వల్ల ఏంటంటే కనుక ఆ ఉపవాసానికి ఫలితం అనేది లేకుండా పోతుందన్నమాట. ఉపవాసం ఉండటం అంటే కనుక భగవంతుడికి దగ్గర అవ్వటం. మనము మనసుని అంతా కూడా భగవంతుడిపై లగ్నం చేసుకుని చక్కగా ఏంటంటే కనుక జపం చేసుకుంటూ పాలు, పళ్ళ రసాలు తీసుకుంటూ మనం ఏంటంటే ఈ రోజు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ చక్కగా భగవంతుడిని పూజిస్తే ఖచ్చితంగా మనకు భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఉపవాసం ఉన్న ఫలితం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి పాళ్ళు, పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుందండి. ఇంకా